డబ్బు కోసం ఎంత నీచమని పనిచేయడానికైనా రెడీగా ఉంటారు అన్న పదానికి ఎగ్జాంపులే యాంకర్ విష్ణుప్రియ. యాంకర్ విష్ణుప్రియకి ప్రమోషన్స్ నుంచి అలాగే టీవీ షోస్ నుంచి వస్తున్న అమౌంట్ అయితే సరిపోవడం లేదు. ఇప్పుడు ఏకంగా వ్యభిచారం చేయడానికి అయితే రెడీ అయింది. సో ఇంతకీ ఏం జరిగింది, ఆమెపై కేసు ఎందుకు నమోదు చేశారు, ప్రతిదీ మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్లో నాన్ స్టాప్గా మూవీస్ సంబంధించి లేదా మూవీ సెలబ్రిటీకి సంబంధించి నాన్ స్టాప్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. వాటి అన్నింటిని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే సండే మూవీస్ని అయితే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో కొన్ని నెలల ముందు సబ్స్క్రిప్షన్ అనే పాలసీ అనేది తీసుకొచ్చారు. దీని యూజ్ ఏంటంటే, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ పోస్టులు చూడగలరు, మిగిలిన వాళ్ళైతే ఆ పోస్టులు చూడలేరు. దీన్ని అలసిగా తీసుకుని చాలామంది యాక్టర్స్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే రాంగ్గా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి అర్ధనగ్న వీడియోస్, అంతేకాకుండా కొన్ని రొమాంటిక్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసే ఆ పోస్టులకు కానీ వీడియోలు కానీ చూడడానికి చాలా మంది అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ సబ్స్క్రిప్షన్ వల్ల వీళ్ళకి ఎక్కువగా మనీ వస్తుంది. ఈ మనీని ఆశలో పెట్టుకుని యాంకర్ విష్ణుప్రియ కూడా అదే విధంగా తన రొమాంటిక్ వీడియోస్ కానీ లేకపోతే ఆఫ్ నూడెడ్ వీడియోస్ కానీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయంపై ఏఐఎస్ఎఫ్ అధికారి ఒకరు విజయవాడలో యాంకర్ విష్ణుప్రియపై కేసు అయితే నమోదు చేయించారు. సో దీనివలన ఆమెపై క్రిమినల్ కేసు అయితే నమోదైంది. సో ఈ యాంకర్ విష్ణుప్రియపై గతంలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భాగంగా చాలా కేసులు అయితే నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక కొత్త కేసు అయితే నమోదైంది. సో యాంకర్ విష్ణుప్రియ తనకున్న ఫేమ్ను మొత్తం చాలా అంటే చాలా దారుణంగా యూజ్ చేసుకుంటుంది. సో ఆమెపై కఠినంగా అయితే చర్యలు తీసుకోవాలని మరీ కోరుకుంటూ ఏఎస్ఎఫ్ అధికారులు అయితే విజయవాడలో ఆమెపై కేసు అయితే నమోదయ్యేలా చేస్తారు. సో ఫ్రెండ్స్, దియర్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.